రెండోసారి అయిపోయిన తర్వాత ఉంచింది దెబ్బతిన్నాడు. ఇతను క్రిందసారి ప్రయోగం చేశాడు, ఇంకా పీక్ స్టేజ్ ప్రయోగం చేస్తున్నాడు. సక్సెస్ కాదని జనం డిసైడ్ చేయాలి. ప్రాక్టికల్ గా ఎవరికి వాళ్ళు అందరూ కూడా కష్టపడ్డట్టే. ఇప్పుడు వాళ్ళని అవమానించట్లా, నువ్వు పని చేయలేదు కాబట్టి తీసేసానంటలా. చాలా క్లియర్ గా ఇంతకుముందే చెప్పాడు, అన్నా నేను చూసుకుంటా, నాకు కొన్ని సామాజిక సమీకరణాల కోసం మారుస్తా, తప్పదు అర్థం చేసుకోండి అని ముందే. 2019కి మించిన సామాజిక న్యాయం పోనీ లేదంటే ఈ దృష్టిలో సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు ఎందుకు? ఖచ్చితంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు పెద్ద సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు విత్ పవన్ కళ్యాణ్. మొదటిసారి తనని తాను తగ్గించుకుని సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అయితే అగ్రకుల సోషల్ ఇంజనీరింగ్, కమ్మ కాపు, ఇది ఒక సోషల్ ఇంజనీరింగే కదా. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సుదీర్ఘకాలం పాటు సంఘర్షణాత్మకమైనటువంటి సామాజిక వర్గాలుగా ముద్రపడ్డటువంటి ఇద్దరిని కలపడం కోసమని తను ఒక మెట్టు దిగి ఒక మెట్టు పవన్ ఎక్కించుకుని వెనక కాదు పక్కన అని పవన్ చెప్తుంటే అవునవును అని చెప్పే దశకి తెలుగుదేశం పార్టీ వచ్చింది. దట్ ఈస్ ఎ సోషల్ ఇంజనీరింగ్, సామాజిక సమీకరణం. ఈ రెండు కులాలు ఒక్కటే, ఓసీ కులాలు రెండు ఒక్కటైనాయి. అప్పుడు మిగతా వాళ్ళందరినీ కలుపుకెళ్లే సామాజిక సమీకరణం ఇప్పుడు